నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తుకున్నానండి. ఇవాళ ముచ్చట ఏందనంటే సుహాసు చాందిని చౌదరి జంటగా సందీప్ రాజ్ తెరకెక్కించిన సైన్మా కలర్ ఫోటో. ఇక ఆ సైన్మా జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకునేసరికి ఇక ఆ సైన్మా పేరు మారు మ్రోగిపోయింది. ఇక ఈ సైన్మా కమర్షియల్గా విజయం సాధించలేకపోయినా కానీ ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈ నేషనల్ అవార్డు రావడంతో మస్తుగా పేరు పొందింది. ఇక ఈ సైన్మాల కొత్తోళ్ళు నటించినా సరే కానీ ఇక వాళ్ళు తెచ్చుకున్న గుర్తింపు ద్వారా సినీ పెద్దలు కూడా వీళ్ళని సత్కరించిన కార్యక్రమాలు కూడా మస్తుగా జరిగినాయి. అయితే ఇక తాజాగా దీని గురించి ముచ్చట ఏందనంటే ఈ సినిమాలో ఒకవేళ ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా వదులుకునేదాన్ని కాదనుకుంటా ఓ ఇంటర్వ్యూలో ఓ అమ్మడు రివీల్ చేసింది. ఇక గింతకి అమ్మడు ఎవరు అనుకుంటున్నారా అండి? ఎవరో కాదు, ఇక మన మెగా వారసురాలైన నిహారిక కొనిడేల. ఇక ఆ ఇంటర్వ్యూలా దీని గురించి మాట్లాడుకుంటా ఆమె ఏమంటున్నదనంటే, నేను కథకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తా, ఇక ఆ సైన్మాల చిన్న పాత్రనా చిన్న హీరోనా అని మాత్రం నేను చూడను. కానీ కొంతమంది దర్శకులు నేను కథకి కథనాయక పాత్రను మాత్రమే చేస్తా అనుకొని చాలా మంది చిన్న హీరోలతో నటించనేను అనుకుంటున్నారు. ఇక గా అనుమానంతో నా దగ్గరకు చిన్న సైన్మాల దర్శకులు మాత్రం కథ వినిపించనికనే వస్తలేరంట. ఇక గతంలో కలర్ ఫోటో సైన్మాల గిట్లా సందీప్ నన్ను అనుకున్నాడంట. కాకపోతే చిన్న హీరోతోని నేను ఆయన పక్కన నటిస్తానా లేదా అనే సందేహంతో ఆయన నన్ను అడగలేదంట. ఇక నన్ను పెట్టుకోలేదు అని అంటున్నాడు. ఇక ఒకవేళ ఆ కథ నా వరకు వస్తే కదా నేను చేస్తానా లేదా అనేది తెలిసేది. ఇక అందుకనే ఇప్పుడు కేవలం ప్రస్తుతం తమిళ సినిమా మీదనే దృష్టి పెట్టిన. ఇక అక్కడైతే గింతటి ప్రభావం ఉండదు కదా అనుకుంటే తెలుపుకుంటూ వచ్చింది. ఇక మొత్తం మీద చూసుకుంటే నిహారిక చిన్న సినిమాలు చిన్న కథలైనా చేసేటందుకు చిన్న హీరోల పక్కన కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అర్థమైతేనే ఉన్నది. ఇక కనుక ఈమె చెప్పింది కూడా నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది దర్శకులు ఈమె మెగా ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన బిడ్డ కాబట్టి చిన్న సైన్మాలు చేస్తుందా, చిన్న హీరోల సరసన నటిస్తుందా, లేకుంటే ఇటువంటి సైన్మాలు చేస్తుందా అనే తీరుగా ఆలోచించి ఆమె దగ్గరికి ఓనే వేరు. అందుకనే ఇక ఇప్పుడు ఈమె ఈ విషయం బయట పెట్టింది కాబట్టి స్పష్టతనిచ్చింది కాబట్టి రానున్న రోజులల్లా ఎట్లాంటి సైన్మాలలో నటిస్తుందో అనేది మనం చూడాలి. ఇక నిహారిక గిట్లా ఎటువంటి పాత్రల్లో చేస్తే మిమ్మల్ని మెప్పించగలదని మీరు ఓరుకుంటురు? ఇక పాత్రలు ఎట్లా ఉండాలనేది కామెంట్లలో కామెంట్ పెట్టుకురి. అట్లనే అడుగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.